హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మైటర్కి సంబంధించిన ఒక 2 అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. అప్డేట్ నెంబర్ 1 ఏంటంటే మన యాప్ తాలూకా అప్డేట్స్ అండి. ఇది ఏపీకే వర్షన్ అనేది ఎందుకు వచ్చింది, ప్లే స్టోర్లో ఎందుకు తొలగించారు, ప్లే స్టోర్లో ఎందుకు అవైలబుల్ కాలేదు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దాంతోపాటు మళ్ళీ ప్లే స్టోర్లోకి వచ్చే అవకాశం ఉందా లేదని కూడా క్లారిటీ చేస్తానండి. దాంతోపాటు మనందరం కోరుకునే టెస్ట్ నెట్ కూడా త్వరలోనే రాబోతుందండి. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే మనకైతే వచ్చింది. లిస్టింగ్ కార్యక్రమం అయితే మెయిన్ నెట్ అంటారండి. మెయిన్ నెట్ కంటే ముందు జరిగేదాన్ని టెస్ట్ నెట్ అయితే అంటారు. సో దాని గురించి అయితే మనకు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క వీడియో అనేది మన సభ్యులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ వీడియో అని చెప్పుకోవచ్చు, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ ఒక మీ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. అయితే ముందుగా అండి ఈ యొక్క మైటర్కి సంబంధించిన ఏపీకే ఫైల్ సంబంధించిన యాప్స్ గురించి తెలుసుకుందాం. సో చూడండి, ఇక్కడ మైటర్ ఏపీకే ప్యూర్ విడుదల ప్రకటన. హే అందరికీ, మైటర్ యొక్క ఏపీకే వర్షన్ నవంబర్ 12 నుంచి అయితే మనకు అధికారికంగా విడుదల చేయబడుతుందని ప్రకటించడం మేము సంతోషిస్తున్నాము. ఈ వర్షన్ ఇప్పుడు మా అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఆ యొక్క యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ముందు మన మైటర్కి సంబంధించిన వెబ్సైట్లోకి, అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత పైన మనకి డౌన్లోడ్ ఏపీకే అని చూపిస్తుంది కదా పైన అయితే. సో అలా అయితే దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో ఈ విధంగా మనకైతే లేటెస్ట్ అప్డేట్ ఇదండి. యాప్ ఇంతకుముందు మనం ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడైతే ఏపీకే వర్షన్ మాత్రమే మనకైతే యాక్సెసిబిలిటీ అయితే అవుతుంది. సో దీనికి గల కారణం అంటే తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ యాప్ మార్కెట్ యాక్సెస్ పరిమితంగా ఉన్న ప్రాంతాల్లోని వినియోగదారుల కోసం ఏపీకే రూపొందించబడింది. దీనివలన ప్రతి ఒక్కరూ పరిమితులు లేకుండా మైటర్ యొక్క అనుభవాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు. సో చూడండి, ఇక్కడ ఈ యొక్క యాప్ అనేది కొన్ని ప్రాంతాల వాళ్ళకైతే ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవాలనుకుంటే. సో ఏపీకే ఫైల్ అనుకోండి, ఖచ్చితంగా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇంకో చిన్న విషయం, మనకి ఏపీకే ఫైల్ అంటే కంగారు పడాల్సిన విషయం ఏం లేదండి. స్కామర్స్ కూడా ఏపీకే ఫైల్స్ యూస్ చేస్తారు వారి యొక్క మొబైల్లో స్కామ్ చేయాలంటే. కానీ ఈ యాప్కి ఆ యాప్స్కి సంబంధం లేదండి. మీరు ధైర్యంగా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు అయితే యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే మన సెక్యూరిటీకి అయితే ఖచ్చితంగా రాదండి, అదైతే గమనించాలి. ఇక్కడ చూడండి, పూర్తి మైటర్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. ఇది అసలు యాప్లో ఉండే అదే లక్షణాలు కలిగి ఉంటుంది. సో యాప్లో మనకి ఎటువంటి మార్పు లేదండి. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా సరే, ఏపీకే ఫైల్ అయినా సరే, ఐఓఎస్ అయినా సరే, యాప్ అనేది సేమ్ అయితే ఉంటుంది. మైటర్ ఈకోసిస్టమ్ వ్యవస్థలో సులభంగా చేరాలనుకునే వినియోగదారులందరికీ కూడా సజావుగా అనుభవాన్ని అందిస్తుంది. మీ నిరంతర మద్దతు, అదేవిధంగా నమ్మకం కోసం మద్దతు ధన్యవాదాలు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, కొన్ని పర్మిషన్స్ అయితే మనకైతే రావాల్సి ఉంది. ఏది ప్లే స్టోర్లో మన మైటర్ యాప్ ఉండాలంటే. ఆల్రెడీ ఉంది ఒకప్పుడు, ప్రెసెంట్ అయితే లేదు. అలా అని మీరు కంగారు పడాల్సిన విషయం ఏం లేదు, త్వరలోనే రాబోతుంది. దానికి సంబంధించి కూడా మనకి అది అప్డేట్ ఇచ్చారని కంగారేం లేదు. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి యాప్లో. సో అవి సరిచేసుకొని ప్లే స్టోర్లోకి అయితే మళ్ళీ ఇస్తారు, అది మాత్రం కన్ఫర్మ్ అండి. కంగారేం పడక్కర్లేదు. రెగ్యులర్గా మైనింగ్ అయితే అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇది మన ఏపీకే సంబంధించిన అప్డేట్ అండి. దాంతోపాటు మనమైతే ఇప్పుడు మన యాప్ అనేది టెస్ట్ నెట్ కూడా మనకి తీసుకురాబోతున్నారు. సో దాని గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం అండి. కంగారేం పడొద్దు, మీరు అసలు కంగారేం పడక్కర్లేదు. ప్లే స్టోర్లోకి త్వరలోనే మళ్ళీ రాబోతుందండి. ఆ అప్డేట్ కూడా మీకైతే నేను చూపిస్తాను, కంగారేం లేదు. సో చూడండి, ఇంకా సెకండ్ న్యూస్లోకి వచ్చేద్దాం. మైటర్ పీక్యూసీ టెస్ట్ నెట్ జనవరి 2026లో ప్రారంభించడానికి షెడ్యూల్ చేయబడింది. 2026లో ప్రారంభించడానికి షెడ్యూల్ చేయబడింది అనే ఒక అఫీషియల్ నోట్ అయితే రావడం జరిగిందండి. సో ఇది మన టెస్ట్ నెట్ గురించే, పీక్యూసీ టెస్ట్ నెట్ గురించి అండి. ఇక్కడ మనకి ఏం చెబుతున్నారంటే, హలో మైటర్ టీమ్, మైటర్ జనవరి 2026లో, జనవరి నెల ఇంక ఫిబ్రవరి పోస్ట్ పోన్ ఇవ్వండి, 2026లోనే జనవరిలోనే పీక్యూసీ ఫుల్ ఫామ్ ఏంటండి, పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ. సో ఈ విధంగా ఉంటుందండి. ఆల్గరిథంలతో మెరుగుపరచబడిన టెస్ట్ నెట్ను అధికారికంగా ప్రారంభించనుందని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. సో మనకి జస్ట్ 1 వీక్ బ్యాకే మన టిక్కాయిన్ నెట్వర్క్లో కూడా టెస్ట్ నెట్ అయితే మనకైతే రాబోతుంది అని అప్డేట్ అయితే మనకైతే వచ్చిందండి. సో మన వాళ్ళు కూడా అయితే స్పందించారు, పాయింట్ వాళ్ళు కూడా. వీళ్ళు కూడా 2026 జనవరి నెలలోనే టెస్ట్ నెట్ అయితే విజయవంతంగా మన ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ఆ విషయం మనం చెప్పడానికి అయితే మేము టెక్ టీమ్ అయితే సంతోషిస్తామని చెబుతున్నారండి. ఇది కూడా పీక్యూసీ అండి, ఇది నార్మల్ టెస్ట్ నెట్ కాదండి.
టెస్ట్ నెట్ అంటే ఏం లేదండి, మెయిన్ నెట్ కంటే ముందు వచ్చేదని టెస్ట్ నెట్ అంటారండి. దీంట్లోనే మన ట్రేడింగ్ అనేది, మన కాయిన్ సంబంధించిన ట్రాన్స్ఫర్ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన ఆల్గోరిథం ఏ విధంగా ఉంటుంది అనేది చెక్ చేసుకోవడానికి అయితే ఈ టెస్ట్ నెట్ అనేది ముందుగా మనకు ఒక ట్రైనింగ్ లాగా అనమాట. ఒక సింపుల్గా చెప్పాలంటే ఏది లిస్టింగ్కి ముందు జరిగే ప్రక్రియ అండి. సో ఇది నార్మల్గా కాకుండానండి, పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అనే ఆల్గోరిథంతో తీసుకొస్తున్న టెస్ట్ నెట్ అండి. సో దీని కొంచెం స్పెషాలిటీ అయితే ఖచ్చితంగా ఉంది. మైటర్ ఈకోసిస్టంలో యొక్క భద్రత మరియు దీర్ఘకాలిక స్థితిస్థాపకతకు బలోపేతం చేయడంలో ఇది ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. మన ఈకో సిస్టమ్ డెవలప్ అవ్వాలంటే, ప్రతి మైనింగ్ సిస్టమ్ కూడా ఈకో సిస్టమ్ డెవలప్ అవ్వాలంటే టెస్ట్ నెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టెస్ట్ నెట్ రిలీజ్ అవ్వకుండా మెయిన్ నెట్ అనేది రిలీజ్ ఖచ్చితంగా కాదండి. సో వీళ్ళైతే టెస్ట్ నెట్ అయితే ఈ విధంగా మన ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో మనకు అర్థమవుతుంది మన కమ్యూనిటీ ఏ విధంగా ఉంది, ఎలా మైనింగ్ చేసుకుంటున్నారు, మన యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి, మన ఈకో సిస్టమ్ ఏ విధంగా డెవలప్ కాబోతుంది, అవన్నీ కూడా తెలుసుకోవాలంటే టెస్ట్ నెట్ అనేది రావాలి. సో ఇప్పుడు మనకి మన టిక్కాయిన్ నెట్వర్క్ వాళ్ళు ఏ విధంగా తీసుకొచ్చారో సేమ్ అదే విధంగా మైటర్ వాళ్ళకి తీసుకొస్తున్నారండి. ఇది కూడా మనకి షెడ్యూల్ అయిపోయింది, క్లారిటీ ఇచ్చేసారు. జనవరి నెలలోనే రాబోతుంది. ఇక పోస్ట్ పోన్లు ఏమి ఉండదు దీంట్లో. ప్రస్తుతానికి మైటర్ యాప్ యొక్క iOS వెర్షన్ సాధారణంగా పనిచేస్తుంది. అయితే గూగుల్ యొక్క కొనసాగుతున్న విధాన సమీక్ష కారణంగా గూగుల్ ప్లే స్టోర్లో వెర్షన్ అనేది తాత్కాలికంగా అందుబాటులో లేదు. మన యాప్ అనేది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అక్కడ టెస్టింగ్ అయితే జరుగుతుందండి. ప్రతి యాప్ కూడా, ప్లే స్టోర్లో ఉండే ప్రతి యాప్ కూడానండి ఏం జరుగుతుంది, ఇక్కడ ఆడిటింగ్ జరుగుతుంది. ఈ యొక్క యాప్లో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ లీగల్వా ఇల్లీగల్వా, కరెక్ట్గా ఉందా డేటా మొత్తం కూడా వాళ్ళైతే ఆడిట్ చేస్తారు. సో అదే సందర్భం మనం అయితే ఎదుర్కొంటున్నామండి. అందుకే కొద్ది రోజులైతే గూగుల్ ప్లే స్టోర్లో మైటర్ యాప్ అయితే కనిపించదండి. తాత్కాలికంగా మాత్రమే, పర్మనెంట్గా కాదు, కొద్ది రోజులు మాత్రమే. సో అదైతే మళ్ళీ ప్లే స్టోర్లోకి అయితే రాబోతుంది. ఇప్పుడు అర్థం కదండి ఎందుకు మనకి ప్లే స్టోర్లో ఎందుకు తొలగించారు, ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. త్వరలోనే మళ్ళీ మన ముందుకైతే రాబోతుందని అఫీషియల్ న్యూస్ మీకు చెప్పాను. ఇది నేను సొంతంగా చెప్పిన మాట ఏం కాదని గమనించాలి. కాబట్టి మీరు మొదటిసారి మైటర్ని ప్రారంభిస్తుంటే లేదా యాప్ను మళ్ళీ ఇన్స్టాల్ చేస్తుంటే దయచేసి కింద ఇచ్చిన లింక్ ద్వారా, ఏపీకే ఫైల్ లింక్ ద్వారా మీరైతే యూస్ చేసుకోండి అని చెబుతున్నారండి. ఫస్ట్ అయితే మనం వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాతేనండి మనకి అవకాశం ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ విధంగా కొత్త వాళ్ళైతే ఫాలో అవ్వండి. లింక్ అయితే ఆటోమేటిక్గా ఈ వీడియో కింద ఉంటుంది, మీరు గమనించాలి. ప్లే స్టోర్ పునరుద్ధరణకు అవసరమైన అన్ని సాంకేతిక మరియు పరిపాలన దశలను పూర్తి చేయడానికి మా బృందం వేగంగా పనిచేస్తుంది. వీలైనంత వేగంగా మళ్ళీ ప్లే స్టోర్లో తీసుకోవడానికి అయితే మన టెక్ టీమ్ అయితే వర్క్ చేస్తున్నారండి. కంగారేం లేదు, కొద్ది రోజుల్లోనే రాబోతుంది. ధైర్యంగా మీ అందరూ కూడా మైనింగ్ చేసుకోండి. మీ ఓర్పు, అవగాహన మరియు నిరంతర మద్దతుకు మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. సో ఎంతో ఓర్పు ఉంటే తప్ప మైనింగ్లు చేయరండి భూమి మీద. మనకి నిజంగానే ఆ ఓర్పు సహనం ఉంది కాబట్టి మనకి ఇక్కడ వాళ్ళైతే ధన్యవాదాలు చెబుతున్నారు. అందుకే మనల్ని అయితే అభినందిస్తున్నారు. సో ఒక కమ్యూనిటీని నమ్ముకొని, ఒక యాప్ని నమ్ముకొని ఖచ్చితంగా కమ్యూనిటీలో భాగమై మైనింగ్ చేసుకున్న తర్వాత ఇన్కమ్ మనకి తర్వాత వచ్చింది, ఆన్ ద స్పాట్ రాదు కదా. అయినా సరే మనం ఓపిక చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది చిన్న విషయం కాదండి. మనందరం చేసేది కూడా ఒక మహా వర్క్ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా అందరూ కూడా మంచిగా యాక్టివ్గా మైనింగ్ అయితే చేసుకోండి, రెగ్యులర్గా చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ యొక్క అటెండెన్స్ ఈవెంట్ కూడా క్లెయిమ్ చేసుకోండి. రోజుకు 500 కాయిన్స్ అయితే ఆ ఈవెంట్ ద్వారా వస్తున్నాయి. ఎవరు కూడా దయచేసి మిస్ చేసుకోవద్దు, ఫ్రీగా వచ్చేది కూడా చూస్తుంది ఈ పాయింట్ అయితే. దాంతోపాటు చూడండి, ఇక్కడ ప్లే స్టోర్ పునరుద్ధరణకు అవసరమైన అన్ని సాంకేతిక మరియు పరిపాలన దశలను పూర్తి చేయడానికి మా బృందం వేగంగా పనిచేస్తుంది. మీ సహనం, అవగాహన మరియు నిరంతర మద్దతుకు మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. రాబోయే పీక్యూసీ టెస్ట్ నెట్ అనేది ఆధారిత టెస్ట్ నెట్తో మైటర్ మరింత సురక్షితమైన, పారదర్శకమైన మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఈకో సిస్టమ్గా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ధన్యవాదాలు. సో ఖచ్చితంగా మైనింగ్ అనేది చేసుకోండి. మన ఈకో సిస్టమ్ నవ్వాలంటే ఖచ్చితంగా టెస్ట్ నెట్ యొక్క సహాయం ఖచ్చితంగా కావాలి. టెస్ట్ నెట్ లేదనుకోండి ఈకో సిస్టమ్ అనేది డెవలప్ అయితే ఖచ్చితంగా కాదు. మనకు రావాల్సిన పర్మిషన్స్ కూడా ఏమి రావండి. సో మన వాళ్ళైతే ముందుగా మెయిన్ నెట్ కంటే ముందు జరిగేది ఇదేనండి టెస్ట్ నెట్ అనేది. సో దీన్ని అయితే ప్రకటించారు కాబట్టి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకి జనవరిలోనే రాబోతుంది. అప్పుడు ఇంకా అర్థమైంది మనకి ట్రాన్సాక్షన్లు ఏ విధంగా చేసుకోవాలి, ట్రాన్స్ఫర్, రిసీవ్ ఏ విధంగా ఉంటుంది. దీంట్లో ఈకో సిస్టంలో వచ్చే కొత్త మార్పులు ఏమిటి, అవన్నీ కూడా మనకైతే వన్ బై వన్ అని తెలుస్తాయండి. సో ఖచ్చితంగా మనం అయితే ఒక మంచి మైనింగ్ సిస్టంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ చూడండి, మన యొక్క కాయిన్ వాల్యూ ఎంత ఉండొచ్చు అనే పాయింట్ మనకి సాధారణంగా వచ్చే డౌట్ అండి. మన వాళ్ళైతే లిస్టింగ్ రోజు వాళ్ళు అక్కడ కేటాయించే లిక్విడిటీ పూల్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ కాయిన్ అయినా సరేనండి, దాని యొక్క లిస్టింగ్ వాల్యూ అనేది ఆ
జరిగే 1-2 డేస్ ముందు తప్ప మనకైతే ఖచ్చితంగా అఫీషియల్ అప్డేట్ ఖచ్చితంగా రాదండి. సో, ఆ పాయింట్ అయితే మీరు గమనించాలి. కాబట్టి ముందైతే ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేసుకోండి. ప్రైస్ తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా మీకే బెనిఫిట్ కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఎక్కువ కాయిన్స్‌ని అయితే కలెక్ట్ చేసుకోండి. అది నేను మొదటి నుంచి చెబుతున్నాను. మైనింగ్ సిస్టమ్‌లో ఖచ్చితంగా ఎక్కువ కాయిన్స్ ఉన్నాయనుకోండి, ప్రైస్ కొంచెం డౌన్ అయినా సరే మీకు ఇబ్బంది ఉండదు. సో, ఆ పాయింట్ అయితే గమనించాలి. ఇంకా లిస్టింగ్ అప్పుడే మనకి ప్రైస్ అనేది రివీల్ అయితే అవుతుంది కొద్ది గంటల ముందు. సో, ఆ పాయింట్ అయితే మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మైటియర్‌లో వచ్చిన ప్రతి అప్డేట్ కూడా కవర్ చేసుకుందాము. ప్రతి మైనింగ్ యాప్‌లో వచ్చే అప్డేట్ కవర్ చేసుకుందామండి. నెక్స్ట్ అయితే స్ప్రౌట్ వీడియో రాబోతుంది, వెయిట్ చేయండి. ఇంక దాంతో పాటు ఇక్కడ చూడండి, ఏపీకే ఫైల్ అయితే ప్రెజెంట్ యాక్సెసిబిలిటీలో ఉంది. కొత్త వాళ్ళైతే ఇబ్బంది పడకుండా దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్‌లో కూడా కొద్ది రోజులు రాబోతుంది. ప్రెజెంట్ అది ఆడిటింగ్ జరుగుతుంది అంతే. ఆడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేసిద్దండి. ఎటువంటి డౌట్ ఏం పెట్టుకోవద్దు. మైనింగ్ అయితే అద్భుతంగా చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన సభ్యులందరూ కూడా వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.